హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డెక్కారు. స్కూల్ యాజమాన్యం పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారని నిరసన ర్యాలీ చేపట్టారు. విద్యార్థుల తల్లిదండ్రుల ర్యాలీతో విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే ఒకేసారి 30 నుంచి 50% ఫీజులు పెంచారని పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ముక్కు పిండి ఫీజులు వసూలు చేస్తున్న స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. తీసుకున్న నిర్ణయం 40% ఏదైతే వాళ్ళు పెంచారో ఆ నిర్ణయాన్ని ఇమీడియట్గా వెంటనే స్పందించి 5 to 10% బిలో వాళ్ళు అంగీకరించాలి. పేరెంట్స్తో సంబంధం లేకుండా వాళ్ళ కల్పన లేకుండా పెంచిన ఫీజులను ఏమంటే తగ్గించాలి. మేనేజ్మెంట్ వైఖరి, పేరెంట్స్ పై ఉన్నటువంటి వైఖరి, పైసలమైనటువంటి ఒత్తిడి అన్నింటినీ ముందుగా నశింపజేయాలి. మేనేజ్మెంట్ యొక్క వైపరీత్యమైన ఆలోచనల్ని, ఆర్థికమైన ఒత్తిళ్లను ఇమీడియట్గా తగ్గించాలి. ఈ స్కూల్ ఏ విధమైన నిర్ణయం తీసుకుందో అనైతికంగా పేరెంట్స్కి సంబంధం లేకుండా పెంచిన ఫీజులను ఇమీడియట్గా వెనక్కి తీసుకోవాలి. 5 to 10% మేనేజ్మెంట్ అంగీకరించాలి. దీన్ని పేరెంట్స్, ప్రతి ఒక్క పేరెంట్స్ కిడ్ ప్రతి ఒక్కరు ఆర్థిక ఇబ్బందులతో ఎదుర్కొంటున్న సమస్యను ఇమీడియట్గా తగ్గించాలి. దీనికి మీడియా మిత్రులు ప్రతి ఒక్కరు స్పందించాలి. గవర్నమెంట్ అధికారికంగా స్పందించి స్కూల్పై యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పోరాటం చేస్తున్నామండి. కానీ ఎటువంటి స్పందన లేదు. యాజమాన్యం మాకు ఏం చెప్పారంటే మేము 15 days ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయం తీసుకోకపోగా వాళ్ళు ఇంకా ఏమంటారంటే ఇదే ఫీజు కంటిన్యూ అవుతుంది, మీకు కావాలంటే మేము ఇంకా 10% డిస్కౌంట్ ఇస్తామని చెప్తున్నారు. 50% ఫీజు పెంచి వాళ్ళు 10% మాకు డిస్కౌంట్ ఇచ్చేది. వాళ్ళు ఇలాంటి మొండి వైఖరిని మాత్రం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. గవర్నమెంట్ కూడా తక్షణం ఈ గవర్నమెంట్లోనే ఇలా ఫీజులు పెరిగాయి. ఇంతకుముందు గవర్నమెంట్ ఈసారి మాత్రం 50% పెంచారంటే ప్రతి ఒక్క స్కూల్ పెంచారు. ఈ ఒక్క స్కూలే కాదు, ప్రతి స్కూల్ ఇదే పరిస్థితి ఉంది. మాకు రిలేషన్స్ చాలా మంది ఉన్నారు, చాలా స్కూళ్ళలో ఇదే పరిస్థితి. ఇది గవర్నమెంట్ ఎక్కడి కట్టడి చేస్తారో తెలియదు. గవర్నమెంట్ తక్షణమే స్పందించాలి. గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలి. రేవంత్ రెడ్డి తప్పకుండా మీ నిర్ణయం తీసుకోవాలి. హైదరాబాద్ కూకట్పల్లి SRDG స్కూల్